ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైందిరా? డోర్ రావట్లేదన్నా. సరిగ్గా చూడు. పట్టుకోరా. పట్టుకోరా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. కార్ సర్వీసింగ్ చేయాలా? అది కా సార్, నిన్న ఒక డీటెయిల్ గురించి అడిగితే రమ్మన్నారు కదా. ఓ అదా, మీరా? చెప్పండి. అది ఒకసారి మీ సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేసినట్టు ప్రూఫ్ ఉంది, కానీ ఆ కార్ ఎవరిదో అర్థం కావట్లేదు. కార్ ఫోటో ఉందా? ఇదా? తెలీదు. వెళ్ళండి వెళ్ళండి. వెంటనే ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నాను? తెలీదని చెప్పాను అంతేగా. మీరు సర్వీస్ చేసే కార్ ఎవరిదో మీకు తెలీదా? చూడండి, మీరు మంచి ఫ్యామిలీ వాళ్ళలా ఉన్నారు. ఆ భవానీతో మీకెందుకు? వెళ్ళండి. ఎవరా భవానీ? చెప్పండి సార్. భవానీ ఎవరు? అవును, వాడు పెద్ద రౌడీ షీటర్. ఎక్కడుంటాడు? తెలీదు. అతని గురించి ఇక నన్నేం అడగద్దు. ఎక్కడ ఉంటాడో చెప్పండి సార్. మీరే చెప్పారని మేమెవరికి చెప్పం. చెప్పాం కదా, మీకేమీ కాదు. మీ పేరు బయటికి రానివ్వం. చెప్పండి. ఆ భవానీ వాడి మనుషులు థ్యాంక్ యూ అండి. ఈ పిల్ల సామాన్యురాలు కాదురా. కొబ్బరి ముక్కలా ఉంది ఆ పిల్లని. అలాంటి పిచ్చి పనులు చేయకు. ఆ పిల్లనేమైనా చేస్తే మేడం మనల్ని చంపేస్తుంది. ఊరికే ఎవరిను భయపెట్టడానికి మన చేత ఇలా చేయిస్తుంది. అంతేకాని ఆవిడికి ఆడవాళ్ళంటే చాలా గౌరవం. వాళ్ల మీద ఈగ వాళ్ళ ఊరుకోదు, ప్రాణాలు తీస్తుంది. పద వెతుకుదాం. హలో సార్, ఏవైనా అప్డేట్ వచ్చిందా? ఎంపీ సీట్ సంగతి ఎంతవరకు వచ్చింది? ఫైనల్ చేశారా? ఎంపీ సీట్ నాకేనా? పాపం ఎంపీ సీట్ కోసం ఎంతలా వెంపర్లాడుతున్నారో. ఎనీ అప్డేట్ నాకు వెంటనే చెప్పేసేయండి. ఈతగాడొకడు తిట్టించుకోవడానికి టిప్ టాప్ గా రెడీ అయ్యి మరీ వస్తాడు. మమ్మీ, ఎందుకంత టెన్షన్? బీ కూల్. ఇంత టెన్షన్ పడితే ఎంపీ సీట్ రాదు.
బీపీ వస్తుంది. ఏపీలో ఎంపీ సీట్ రాకపోతే మేడంకి బీపీ వస్తుంది. ఆ బీపీతో మీరు డీపీ అయిపోతారు బాబు. బీపీ ఏంటి? దేనికి పనికి రాకుండా అయిపోతారని. కృష్ణతీర్థ మమ్మీ, ఈ కృష్ణతీర్థ మాటలు పట్టించుకోకు. రే చంపు చంపు చంపేరా చంపు. మమ్మీ ఏంటి మమ్మీ ఇది? చంపేరా నన్ను. అప్పుడైనా నీ కళ్ళు చల్లబడతాయేమో. చెయ్యాల్సిందంతా చేసి నన్ను ఈ పరిస్థితికి తెచ్చావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా? కొడుకంటే తల్లికి కొరువు పెట్టడానికి మాత్రమే కాదురా, తల్లి ఆశయాలు కోరికలు నెరవేర్చేవాడై ఉండాలి. నీ వల్ల నేను ఇప్పుడు అందరి కాళ్ళు పట్టుకొని అడుక్కోవాల్సి వస్తుంది. ఛీ! ఇంత నీచమైన స్థితిలో నేను ఎప్పుడూ లేనురా. అసలు నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఛీ! మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఏడవకు మమ్మీ. నువ్వు ఏడిస్తే నేను చూడలేను మమ్మీ. ఏయ్, పోరా. నేను ఆ పని చేయలేదంటే నమ్మవేంటి మమ్మీ? ఛీ, నోర్మి. నువ్వు చెప్పేవన్నీ దొంగ మాటలు. బాబు, ఇలా అడిగి మరీ తిట్టించుకోవడం అవసరం అంటారా? మీరు ఆపండి మమ్మీ. ఏడవకు మమ్మీ, ఏడవద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ. కృష్ణతీర్థ మేడం, ఆ పిల్ల వీడియో సంగతి ఎంతవరకు వచ్చింది? వాళ్ళు ఇంకా ఫైనల్ వీడియో పంపలేదు మేడం. జస్ట్ ప్రిపేర్ చేస్తున్న వీడియో పంపారంతే. ప్రిపేర్ వీడియో అంటే? ఆ పిల్ల చేత చెప్పిస్తున్న డెమో వీడియో మేడం. చెప్పిందా? మీరే చూడండి. ఇది ఉన్న పళాన పడిపోయినట్లేదు, కావాలనే పడిపోయినట్టుంది. ఎంతైనా శివరాం కూతురు కదా, నమ్మడానికి లేదు. అది నిజమో కాదో కనుక్కోమని చెప్పు. రేయ్, మేడం పిఏ ఫోన్ చేస్తున్నాడు. ఏం చేద్దాం? ఫోన్ ఎత్తు. ఆ పిల్ల తప్పిపోయిందని మాత్రం మేడం చెప్పుకో. పిల్ల మిస్ అయిందని మేడంకి తెలిస్తే మేడం భవానీకి చెప్తుంది. భవానీ మన ప్రాణాలు తెస్తాడు. సార్ చెప్పండి. రేయ్, ఆ పిల్లలా ఉందిరా? స్పృహ తప్పి పడిపోయింది సార్. డాక్టర్ని పిలిపించాం. రేయ్, కిడ్నాప్ విషయం ఆ డాక్టర్కి తెలిసి ఎవరికైనా చెప్పేస్తే? చెప్పే అవకాశం లేదు సార్. అతను మాకు తెలిసిన డాక్టరే. అవునా? సరే సరే, త్వరగా పిల్ల చేత చెప్పించి వీడియో పంపించండి. సార్ కంగారు పడకండి సార్. ఆ పిల్ల చేత చెప్పించే బాధ్యత మాది. సరే మేడం, డాక్టర్ని పిలుస్తున్నారంట. ఎందుకైనా మంచిది. ఒక అరగంట తర్వాత మళ్ళీ కాల్ చేసి కనుక్కో. సరే మేడం.